నమస్కారం అండి. సార్, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇది ఒకటి మైనింగ్ సంబంధించి ఈ పర్టికులర్గా గ్రానైట్ స్టోన్ ఎవరైతే ఈ మిల్లులో యజమానులు ఉంటారో అది కట్ చేసేవాళ్ళు, వాళ్ళకి అలాగే ఈ ప్రభుత్వానికి సంబంధించి మధ్య వారధులుగా ఉండాల్సినటువంటి సన్రైజ్ కాంట్రాక్టర్స్. అయితే నాకు ఇక్కడ ఒక క్లారిటీ కావాల్సింది ఉంది. ఏంటంటే సన్రైజ్ కాంట్రాక్టర్స్ అనే ఈ వ్యవస్థ ఇంతకుముందు లేదా, ఇప్పుడే కొత్తగా ఈ ప్రభుత్వం ఏమైనా తీసుకొచ్చిందా? అంతకుముందు ఈ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ఈ గనుల శాఖ లేదంటే గనక ఈ దానికి సంబంధించిన రెవెన్యూ శాఖలతో డైరెక్ట్గా ఈ మిల్లుల యజమానులకి ఇంటరాక్షన్ ఉండేదా? ఏం జరుగుతుంది? అప్పుడు ఇప్పుడు కూడా మామూలు అయితే శర మామూలేనట. ఇప్పుడు మధ్యలో ఈ సన్రైజ్ కాంట్రాక్టర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళ పాత్ర కూడా దీంట్లో బాగా ఉందని, మొత్తానికైతే యాజ్ పర్ రూలు 22 క్యూబిక్ మీటర్స్ మాత్రమే ఒక బ్లేడ్తో 35,000 రూపాయలు చెల్లించి ఆ కటింగ్ చేసుకుని ఎగుమతి చేసుకునేటటువంటి ప్రొవిజన్ని దాటేసి సన్రైజ్ ఛార్జెస్ ఒక 35,000 కట్టి, లేదంటే సన్రైజ్ కాంట్రాక్టర్స్కి ఇంకా కాస్త ఎక్కువ కట్టి, లేదంటే మైనింగ్ అధికారులకి ఏమన్నా ముడుపులు సమర్పించుకొని ఆ 22 క్యూబిక్ మీటర్స్ దాటేసి ఎంతైనా సరే తెచ్చుకొని కటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటారంట. మరి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే కనుక క్రోర్స్ ఆఫ్ రూపీస్తో ముడిపడి ఉన్నటువంటి అంశంగా కనపడుతోంది. మరి ప్రభుత్వానికే 35,000 చెల్లిస్తున్నారంటే ఇట్స్ ఎ లావిష్ బిజినెస్, చిన్న చిత్తకవులు చేసేది కాదని అర్థమవుతుంది. సో ఎక్కడ చూసినా అనమాట ఎక్సైజ్ చూస్తే ఎక్సైజ్ అంతే. అంటే జనాలేమో తిండి సంపాదించుకోవడానికి 8 గంటల నుంచి 10 గంటలు కష్టపడినా కానీ వాడికి నెల తిరిగేసరికి రూపాయి మిగలటం లేదు, ఈవెన్ ఒక స్థాయి ఎంప్లాయీస్కి కూడా. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి లక్షలు జీతాలు తీసుకుంటూ ఈ రకంగా కోట్లకు పడగలెత్తుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని తేడా లేకుండా. సార్, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. రాయలసీమ ప్రాంత వాసిగా చెప్తున్న విషయం ఏమిటంటే ఫ్రాక్షన్కి కారణం ఈ మైనింగే. మీకు తెలిసే ఉంటుంది. రాయలసీమ జిల్లాలో కూడా ఫ్రాక్షన్ ఎక్కడుంది అనేది కూడా మీకు సూచనప్రాయంగా ఒక మాట చెప్తాను. అనంతపురము, కడప, కర్నూలు ఈ 3 జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి మైదుకూరు, పొద్దుటూరు, తాడిపత్రి, డోను, పత్తికొండ ఈ ప్రాంతం మైనింగ్ ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం. ఫ్యాక్షనిజం కూడా అక్కడే ఉన్నది మీకు అందరికి తెలుసు. దాదాపు 100 మంది బలైపోయారు అభాగ్యులు. దీనికంతా కారణం ఏమిటంటే మైనింగే. దానివల్లే వందల కోట్లు సంపాదించుకొని రాజకీయాల్లో కూడా ఆధిపత్యం సాధించిన వాళ్ళంతా మైనింగ్ మాఫియానే. కాబట్టి మైనింగ్ అనేది చాలా అత్యధిక మన రాష్ట్రంలో రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే ప్రధానమైనటువంటి అంశం. నిన్న మీరు చూసింటారు అనుకుంటున్నాను. రంపచోడవరం ప్రాంతం అడ్డతీగల్లో నిన్న లేదు మొన్న మైనింగ్ విలువైనటువంటి మట్టి తవ్వుతుంటే 2 గిరిజనులు ఆ మట్టి తవ్వకాల్లో 2 గిరిజనులు చనిపోయారు. వెంటనే ప్రభుత్వము అందరూ స్పందించి ఆ కాంట్రాక్ట్తో అది బయటికి పొక్కకుండా కూడా మాఫీ చేశారు. అంతేకాకుండా నిన్నగాక మొన్న మంగంపేటలో కూడా మీరు చూసే ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వం మంగంపేటలో వెరైటీస్ గనులు ఎంత విలువైనటువంటి గనులో మనకందరికి తెలుసు. మంగంపేటలో 3 రకాల విలువైనటువంటి రాయి దొరుకుతుంది అక్కడ. లోకల్గా ఉపయోగించేది, ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటిది అత్యంత విలువైన ఖనిజ సంపద అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు మనకు అందరికి తెలుసు. గత వైసీపీ హయాంలో జరిగింది తెలుసు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఓబుళాపురం మైనింగ్ మనకు అందరికి తెలిసిందే. ఆయన ఎలా గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాలను ఎలా శాసించారో మనం చూసాం. 2 రాష్ట్ర రాజకీయాలు శాసించడమే కాకుండా దాదాపు కొంతమంది ఎమ్మెల్యేలని తను గెలిపించుకొని 2 రాష్ట్రాల్లో చక్రం తిప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే ఓబుళాపురం మైనింగ్ నుంచి గుంటకల్లు, బద్వేలు, వయా నెల్లూరు, కృష్ణపట్నం పోర్టు మొత్తం
రోడ్డునే ఆక్యుపై చేసి ఆ మైనింగ్ మట్టి ఐరన్ ఓర్ తవ్వే దాంట్లో 100 మంది కూడా చనిపోయారు. కాబట్టి ఓబుళాపురం నుంచి రాష్ట్రంలో రాజకీయ ప్రభావితం చేసినటువంటి గాలి జనార్దన్ రెడ్డిని చూసిన, గతంలో తెలుగుదేశం హయాంలో చూసిన, మొన్న పోయినటువంటి వైసీపీ హయాంలో చూసిన, ఈ రోజు కూడా ఏమి మైనింగ్ మాఫియాలో ఎటువంటి మార్పు లేదు. రాజకీయాలు మారే తప్ప ఆ మాఫియా మాత్రం మారలేదు. రెండో అంశం, ప్రభుత్వం దగ్గర తీసుకునే లీజుకి తవ్వేదానికి అటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం దగ్గర ఉదాహరణకి చెప్తున్నాను, 1 క్యూబిక్ మీటర్ పర్మిషన్ తీసుకుంటే ఫీల్డ్లో దాదాపు 1000 రెట్లు 1 క్యూబిక్ మీటర్ తీసుకుంటే 1000 క్యూబిక్ మీటర్ తవ్వుతున్నారు. ఇది ఎక్కడ అధికారుల మైనింగ్ ప్రాంతానికి వెళ్ళి దాన్ని పరిశీలించి చేసినటువంటి పాపాన్ని ఎక్కడ పోలేదు. అట్లా విచ్చలవిడిగా మైనింగ్ తవ్వకాల వల్ల మనం చూసాం. గతంలో వైసీపీ హయాంలో కూడా నెల్లూరు జిల్లాలో జరిగింది మీకు అందరికి తెలుసు. ఆ డీటెయిల్స్ మీకు అందరూ తెలుసు కాబట్టి దాని లోతుకి వెళ్ళట్లేదు. అదేవిధంగా ఇసుక, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? ఫ్రీ ఇసుక అన్నారు. అంతకుముందు లైసెన్స్ ఏదో కొద్ది కట్ట తెచ్చుకున్న ఇసుక అన్నా కొద్దిగా దొరికేది. ఇప్పుడు ఫ్రీ ఇసుకే 6,000 అవుతుంది. అప్పుడు 5,000 దొరికే ఇసుక 6,000 అవుతుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక తవ్వడానికి వీల్లేదు. పేర్లు నేను చెప్పను కానీ నెల్లూరు, అనంతపురం, గతంలో అనంతపురం చెందినటువంటి ఇసుక మాఫియా రాజ్యం వెళ్తే ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది. వీళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల పేరు చెప్పి వాళ్ళ పేరు మీద అనుమతి తీసుకొని వాళ్ళ పేరు మీద లైసెన్స్ తీసుకొని మొత్తం 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు. ఈ రోజుకి రాత్రి 8 ఇప్పుడు ఈ టైం ఇప్పుడు చూడాలి హైవేల్లో మొత్తం ఇసుక లారీలే. అంటే మైనింగ్ మాఫియా అనేది ఒక్క రాయి మీదే మనం కాదు. అదేవిధంగా ఒక రాయి, కేవు, తర్వాత సున్నపు, ఇసుక ఒక్కటి కాదు, ఐరన్ ఓరు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన ఖనిజ సంపద ఉన్నటువంటి సంపదనంతా గత 20 ఏళ్ళ నుంచి మనం చూస్తే మొత్తం ఆ మాఫియానే రాజ్యాన్ని 2 రాష్ట్రాలని రాజకీయాలు పరిపాలిస్తుంది. ఈరోజు 100 కోట్ల రూపాయలు పడగెత్తడానికి కూడా కారణం అదే. అందుకోసం మీరు ఆ ప్రాంతంలో మైనింగ్కి ఇచ్చినటువంటి అనుమతి 1% అయితే తవ్వింది 100%. అంటే ఖనిజ సంపదని, ప్రజా సంపదని ఎలా దోచుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఎక్కడైనా కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎవరన్నా చిన్న ఒక 5 లక్షలకు విలువ చేసి ఇల్లు కట్టుకోవడానికి ఒక బండి మీద లేదా ఒక ట్రాక్టర్, ఆటోలో ఇసుకెళ్తే వెంటనే సీజ్ చేసి వారిని కేసు పెట్టి జైలుకి పంపుతున్నారు. మరి 100 కోట్లు కొల్లగొడుతున్నటువంటి మాఫియాని మీరు ఒక్కరిని చెప్పండి. ఒకే గతంలో రాజగోపాల్ రెడ్డి గత గవర్నమెంట్ లో మీరు చూసింటారు. ఆయనకు తప్ప ఈ కాలంలో ఒక్క రాజకీయ నాయకుడు మైనింగ్ తో జైలుకి పోయినటువంటిది ఒక్కరు చెప్పండి. ఏదో రకరకాల పేరు మీద పోయేది తప్ప పోయలేదు. కాబట్టి ఈ గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మైనింగే ప్రధాన వనరులుగా లోకల్ రాజకీయ నాయకుల యొక్క సంపదంతా దీని చుట్టే జరుగుతుంది. అందుకోసమే గత ప్రభుత్వం ఈ రకంగా చేసింది కాబట్టే భవన నిర్మాణ కార్మికులు, పేద చిన్న రైతులు, చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకునే ఇసుక దొరక ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. అదేవిధంగా మనకున్నటువంటి విలువైనటువంటి మార్బల్స్ మన దగ్గర ఉన్నాయి. అది చీమకుర్తి కానీ వెరైటీస్ కానీ చాలా విలువైనటువంటి, గతంలో బేతంచెర్ల నాపురాయి కానీ చాలా విలువైంది. గతంలో బేతంచెర్ల నాయపురాయిని ఉపయోగించుకొని అన్ని రాజకీయ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్రాక్షన్ బయలుదేరి కోట్ల రూపాయల సంపద కొల్లగొట్టారు. ఇప్పుడు మోడర్న్ వచ్చిన తర్వాత దీన్ని ఉపయోగించుకొని చేస్తున్నారు. కాబట్టి మైనింగ్ మాఫియా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకొని ఆ ప్రభుత్వాలకు 100 కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి రాజకీయాల్లో వాళ్ళదే ఈ రోజుకి పెత్తనం. తెర వెనుక నుంచి నడిపేది వాళ్లే. కాబట్టి ప్రభుత్వాలు మారే తప్ప విధానంలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళది ఈ రోజుకి ఉంది. అందుకోసం ఇసుక గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ గా చెప్పొచ్చు, దాంతో అనుకోలేము. గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో నాకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలకు మాత్రం పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. అంతేవిధంగా మైనింగ్ లో ఎటువంటి చట్టాలు అమలు జరగట్లేదు. 100 మంది మనం చూసాం. బయటికి కూడా తెలియకుండా శవాలనే పూర్తి చేసిన పరిస్థితి.
ఇప్పుడు చీమకుర్తి మైనింగ్ లో ఎంతమంది చనిపోయారో మొన్న రీసెంట్ గా మనకందరికి తెలుసు. చట్టాలు వర్తించవు, ప్రభుత్వ విధానాలు వర్తించవు, అధికారులు ఎక్కడ విజిట్ చేయడానికి లేదండి ఫీల్డ్ లో. మీరు కావాలంటే చూడండి, అధికారులు ఎక్కడ గెస్ట్ హౌస్ పరిమితం కావడం తప్ప ఫీల్డ్లోకి వెళ్ళి చూడండి, ఇచ్చిన అనుమతికి ఆడ తవ్విన దానికి ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది. అందుకోసం మైనింగ్ ని అరికట్టడం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి, ప్రజలకి అనేక మందికి ఉపాధి దొరుకుతుంది, ప్రజలకి లభ్యత ఉంటుంది. వనరులు కూడా, ప్రకృతి ప్రసాదించిన వనరులు కూడా మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. కానీ అటువంటి చిత్తశుద్ధి పాలకులకు లేదు. అధికారులు అంటావా, ఇంకా అధికారులకి ప్రధానమైనటువంటి వనరు ఇదే.